శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము వ్యయ స్థానంలో రవి బుధుడు, లాభస్థానంలో కుజుడు, ద్వితీయంలో శనేశ్వరుడు కేతువు. స్పిరిచువల్ గ్రోత్ నిమిత్తం చేయవలసినటువంటి కార్యక్రమాలు చక్కగా మీరు చేయండి. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయండి. దాని వలన మీరున్నటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడతారు. ఏదో పూజ చేసుకుంటే సమస్య రాదని మాత్రం నేను చెప్పను. మీ జీవితం మీరు కర్మతోటి పుట్టారు. మంచుంది, చెడుంది. కానీ ఇక్కడ సమస్యలో పట్టం విషయం కాదు. సమస్యల నుంచి ఎలా బయటికొస్తామన్నది విషయం. మన కాంపిటీటర్ 10 షాపులు ఓపెన్ చేశారు. మనం రెండో షాప్ దగ్గరే కూర్చొనున్నాము. మనకి వ్యాపారం జరగటం లేదంటే మనం సమస్యలో ఉన్నాం. సమస్యల నుంచి ఎలా బయటికి రావాలి? ఆ మార్గం ఏది? ఆ బలం ఏది? అది మనం తెలుసుకోవాల్సింది. పూజ చేస్తే సమస్య రాదని మాత్రం అనుకోవద్దండి. పూజ చేసేది సమస్యల నుంచి మనం బయటికి రావటం కోసము. ఇంకో సమస్య వచ్చినా, ఛాలెంజ్ వచ్చినా అందులో నుంచి కూడా బయట ఎలా పడాలన్నది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసొస్తాయి. ఈ ఆషాఢ మాసాన్ని మాత్రం వదులుకోవద్దు. విశేషంగా మంగళవారం రోజున ఈ యొక్క ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి అమ్మవారి దగ్గర గుమ్మడికాయ పెట్టుంచి పూజ చేసుకొని ఆ గుమ్మడికాయని తీసుకెళ్లి ఇంటి బయట కట్టుకోవడము, లేకపోతే వ్యాపార కేంద్రానికి కట్టడము, నిమ్మకాయలు పెట్టి పూజ చేసుకొని ఆ నిమ్మకాయలు మీ దగ్గర పెట్టుంచడము రెగ్యులర్ గా చేయండి. ఇవి ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఏడుపులవన్నీ కూడా పోతాయి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతోటి పూజ చేయండి. ఇది ఈ వారం పరిహారం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉపాధి అవకాశాలను పొందగలుగుతారు. పూర్వం వదిలేసినటువంటి సంస్థలోనే తిరిగి వెళ్ళి చేరాలి, అక్కడే పోయింది రాబట్టుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. వాళ్ళు కూడా పిలవటము, మిమ్మల్ని అభిమానించడము, ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగిందని సర్ది చెప్పే ప్రయత్నాలు అవన్నీ కూడా బాగుంటాయి. సంతానానికి సంబంధించి, వాళ్ళ వివాహానికి సంబంధించి ధనం నిల్వ చేసుకున్నది కదిపే ప్రయత్నంగా ఉంటుంది. దీని వలన మంచే జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.